ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అటు తిరిగి బోన్ వైపు చూస్తున్న బాన్ రాముల భుజాల మీద 2 చేతులు వేసి నుంచుంది ఆ సగం మిగిలిన శరీరం. బాను స్లో మోషన్లో తల తిప్పి చూడసాగాడు ఆ శవాన్ని. రామ్ ఎంత ప్రయత్నించినా తల తిప్పలేకున్నాడు. ఆ డెడ్ బాడీలోకి ఆత్మ దూరింది. అందుకే అది ప్రాణం ఉన్నదానిలా నించొని రామ్ని వెనక నుండి గొంతు పట్టుకొని దూరంగా విసిరికొట్టింది. బానుని తన కాలు కింద వేసి గట్టిగా గుండెల మీద నొక్కసాగింది. దూరంగా పడిన రామ్ తన గొంతు నొప్పిగా ఉండటంతో గొంతు సవరించుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శవాన్ని బాను మీద నుండి తోసేశాడు. ఇద్దరు పైకి లేచి ఆ శవాన్ని మర్రి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ చెట్టు ఊడలతో చుట్టూ కట్టి పడేసి దాని ముందు కూర్చొని కోపంగా అరుస్తూ ఆ శవం చుట్టూ ఎండుటాకులు పేర్చేశాడు బాను. ఎవరే మీరు? అసలు మీకు మాకు ఏం సంబంధం? అసలు మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? ఏం తప్పు చేశావని చంపుతున్నావు అని తన దగ్గరున్న లైటర్ వెలిగిస్తూ ఆ సగం కాలిన శవాన్ని కాల్చివేయబోతూ ప్రశ్నించాడు రామ్ ఆత్మల్ని. ఆ డెడ్ బాడీ వారి ప్రశ్నలకు పెద్దగా నవ్వుతూ ఉంది. ఇంతలో బాను ఫోన్ ట్రింగ్ 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 అంటూ నోటిఫికేషన్ వచ్చింది. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్కి మెసేజ్ ఏంటి అని చెక్ చేసిన బానుకి ఒక ఎంఎంఎస్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూడసాగారు ఇద్దరు. అందులో ఇలా వీడియో ప్లే అవుతుంది. చాలా ఏళ్ల క్రితం ఇద్దరు భార్యాభర్తలు ఇదే అడవిలో ఒక చిన్న డాబా నడుపుకునేవారని, వాళ్ళని ఓ రోజు రియల్ ఎస్టేట్ రాజు అనే వ్యక్తి వచ్చి ఆ స్థలాన్ని మరియు ఆ డాబాని తనకిచ్చేయమని అడిగాడు. ఇవ్వకపోతే చాలా వరకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించి వెళ్ళాడు. దానికి వీళ్ళిద్దరూ ఒప్పుకోకపోవడంతో ఓ ఇద్దరు కుర్రాళ్ళు డాబా మీదికి వచ్చి అక్కడ సరిగ్గా ఇదే రోజు రాత్రి 20 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరినీ అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపేసి వారి శరీరాల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అదే అడవిలో పాతిపెట్టేశారు. ఆ వీడియో క్లిప్ చూస్తున్న వాళ్ళకి మతిపోయినట్లయింది. ఎందుకంటే ఆ భార్యాభర్తల్ని చంపిన కుర్రాళ్ళు వీళ్ళిద్దరూ ఒక్కళ్ళే. వాళ్ళని ఆ వీడియో క్లిప్లో చూసి ఏం చేయాలో తెలియక ఆ డెడ్ బాడీని తగలబెట్టబోయారు. ఇంతలో ఒక పెద్ద శబ్దంతో ఆ శవం మాయమైపోయింది. ఆ మర్రి చెట్టు ఊడలకు వాళ్ళిద్దరినీ తలకిందులుగా వేలాడదీసింది ఆ దయ్యం. ఆ చెట్టు కాండం మొత్తాలు రోమాలు నిక్కబొడుచుకున్నట్లు పదునైన సూదుల్లాంటివి వచ్చేశాయి. ఆ మర్రి చెట్టు బాను రాములను ఉయ్యాల ఊపినట్లు ఊపుతుంది. ఆ వాడి అయిన చెక్క ముక్కలు గుచ్చుకొని నొప్పితో బాధపడుతున్నారు. వాళ్ళు నొప్పిని ఆస్వాదిస్తూ ఆ దయ్యం ఎంతో సంతోషపడుతుంది. ఇంతలోనే మిరుమిట్లు గొలిపే కాంతితో మెరసిపోతున్న కళ్ళతో శరీరం మొత్తం గాయాలతో దూరం నుండి చిరుత వేగంతో జాగిలం వస్తుండడం చూశారు. రామ్ ఇంకా బాను ఇద్దరు పెద్దగా కేకలు వేస్తున్నారు. ఇటు చూస్తే దయ్యం, అటు చూస్తే జాగిలం. ఇక ప్రాణాల మీదలా ఆశలు వదిలేసుకున్నారు వీళ్ళిద్దరూ. జాగిలం పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క ఉదూటున గాల్లోకి ఎగిరి వాళ్ళిద్దరి బంధించిన ఊడల నుండి బయటపడేసింది. ఆ జాగిల ఎక్కడ లేని ఆవేశంతో ఆ డెడ్ బాడీని ఏకిపడేసింది. జాగిలాని చూసి భయపడి వెళ్ళిపోయింది ఆ దయ్యం. కింద పడున్న బాను దగ్గరికొచ్చిన జాగిలం ఎంతో ప్రేమగా
భానుని ఒళ్ళంతా నాకుతుంది. ఇంకో చేత్తో పట్టుకొని లేపుతుంది. భానుని చూసి కంట తడి పెట్టుకుంటుంది. ఆ సీన్ చూస్తున్న వాళ్ళిద్దరికీ ఏం అర్థం కావట్లేదు. రామ్ అయితే నన్ను పట్టించుకోలేదు. ఈ జాగిలం నేను సేఫ్ అన్నట్లు ఊపిరి పీల్చుకున్నాడు. భాను అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఆలోచనలో పడిపోయాడు. రామ్ మనసులో దేవుళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఆ జాగిలం శరీరం చాలా దృఢంగా ఉంది, కానీ దాని చెవులు బాగా సాగిపోయి వయసు మీరిపోయిందని గుర్తు చేస్తున్నాయి. ఆ జాగిలం శరీరం నిండా గాయాలే, అయినా కూడా జాగిలం వాటిని పట్టించుకోవట్లేదు. భానుని ప్రేమగా ముద్దాడుతూ ఎన్నో ఏళ్ల తర్వాత తన యజమానిని చూసినట్లు భాను మీదకి ఎక్కి ఏం చక్కా ఆడుకుంటుంది. ఇంతలో సడన్గా దూరంలో పొదల్లో దాక్కుని జాగిలాన్ని అటాక్ చేశారు ఆ అడవికి వచ్చిన స్పెషల్ టీం. ఆ మత్తు ఇంజెక్షన్స్ తగలగానే జాగిలం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆఫీసర్స్ అందరూ భాను అండ్ రాముని సరౌండ్ చేసేశారు. మోకాళ్ళపై కూర్చోపెట్టి ఇలా అడగసాగారు, రే ఏంట్రా మీకు మనుషులు ప్రాణాలతో ఆటలు? రాత్రైతే చాలు ఈ అడవి దాటేందుకు భయపడుతున్నారు. ఈ జాగిలాన్ని ఉసిగొల్పి ఇంకెంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారా అంటూ వాళ్ళిద్దరికి సంకెళ్ళు వేసి ఖైదు చేస్తున్నారు. వాళ్ళేం చెప్పినా వినటం లేదు ఆ స్పెషల్ టీం. ఆ జాగిలాన్ని బోల్లో వేసి అది దాడి చేసిన మిగిలిన ఆఫీసరు డెడ్ బాడీని కలెక్ట్ చేసుకొని జీబులో పెట్టుకొని బయలుదేరిపోయారు. భాను రామ్లను ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో సెల్లో పెట్టి ఉంచారు, పొద్దున కోర్టులో హాజరుపరచాలని. భానుకి మతిపోతుంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. భాను చొక్కా మొత్తం చెమటతో తడిసి ముద్దయిపోయింది. రామ్ మాత్రం కూల్గా సెల్లో పెట్టుకున్న కుండలో నీరు తాగుతూ, మామా ఇదంతా నిజమనుకుంటున్నావా? మన భ్రమరా? నిద్రపోయి లేచి చూడు, సెల్ ఉండదు ఏముండదు, పడుకో ప్రశాంతంగా అని చెప్పి పడుకుంటూ పోయాడు. భానుకి మాత్రం నిద్ర పట్టట్లేదు. బోన్లో పెట్టున్న ఆ జాగిలం వంక చూస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున్నే ఆఫీసర్స్ చల్లటి నీటిని తీసుకొచ్చి నిద్రపోతున్న రామ్ భానుల మీద ముఖాన కొట్టగానే ఉడిక్కిపడి లేచారు ఇద్దరు. రామ్ వాళ్ళని విచిత్రంగా చూస్తూ చేసేదేమి లేక వాళ్లతో పాటు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టులో లాయర్ గారు అండ్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒకే మాట, ఆ అడవిలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మరణాలకు ఆ కారణమైన జాగిలం వెనుక ఉంది వీరే అని చెప్పసాగారు. కానీ బోన్లో దోషుల్లా నిలబడిన భాను రామ్లు వారిద్దరికీ ఏం సంబంధం లేదని, అడవిలో కొన్ని ఆత్మలున్నాయి, వాటి వల్లనే ఆ మార్గంలో యాక్సిడెంట్లు మరణాలు సంభవిస్తున్నాయని, అలాగే ఆ జాగిలం మమ్మల్ని కూడా అటాక్ చేసి గాయాల పాలు చేసిందని విన్నవించుకున్నారు. వారి మాటలకు కోర్టులో ఉన్నవారు అలాగే జడ్జి గారు కూడా నవ్వసాగారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని కట్టుకథలు చెప్పే సమయం కాదని లాయర్లు వాదించసాగారు. వారి ఇరువురి వాదనలు విన్న జడ్జి గారు, భాను రాములకు వారం రోజులు గడువు ఇస్తాం, ఈలోపు ఒకవేళ వాళ్ళు చెప్పిన ఆత్మలు నిజంగా ఉన్నాయని ప్రూవ్ చేసుకోగలిగితే నిర్దోషులుగా బయటపడతారు, లేకుంటే ఇంతమంది మరణాలకు కారణమైన వాళ్ళని జీవిత ఖైదు చేస్తామని తీర్పునిచ్చెను. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో కూడా బోధపడట్లేదు. అయినా తప్పు లేదు కాబట్టి తప్పకుండా ప్రూఫ్స్ తీసుకొస్తామని మాతో పాటు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళని పంపమని కోరుతాడు భాను. వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా పరిస్థితికి తల్లడిల్లిపోతున్నారు.
బాణ ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలని రామ్తో కలిసి తనకు తెలిసిన ఒక మాంత్రికుని దగ్గరకు పోయి జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరించాడు. వారి మాటలు విన్న ఆయన ఇదేం పెద్ద విషయం కాదని, క్షుద్ర పూజలు ఎప్పుడు పడితే అప్పుడు చేసేవి కాదని తెలియజేశాడు. ఆయన మాటలకు వీళ్ళు ఇలా జవాబు ఇవ్వబోతుంటే, స్వామీజీ, మీరు ఏం చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ చేయాలో చెప్పండి అని అన్నారు వీళ్ళిద్దరూ. రేపు నిండు అమావాస్య కావున మనం ఇవాళ అర్ధరాత్రికి పూజ సిద్ధం చేసుకోవాలి. ఈ పూజ మొదలు దగ్గర నుండి పూర్తయిపోయేంత వరకు బహు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. అవి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పూజకు కావలసిన వస్తువుల గురించి చెప్పి మళ్ళీ పూజ సమయానికి వస్తానని చెప్పాడు. ఆ రోజు అర్ధరాత్రి పూజా సమాను స్వామీజీని అలాగే పోలీసును తీసుకుని క్షుద్ర పూజలు చేసే వారికి దగ్గరికి బయలుదేరిపోయారు. పూజ చేసే స్థలం కానాన స్థలం కానీ దహన స్థలం కానీ అయ్యుండాలని చెప్పెను. వారి శవాలను పాతిపెట్టిన స్థలం కోసం వెతుకుతున్నారు. ఇంతలో రామ్ తనకి జాగిలం అటాక్ చేసిన దగ్గర ఎముకల గూడు కనిపించిందని చెప్పాడు. సరాసరి అక్కడికి వెళ్ళి చూసిన వారికి అక్కడున్న పెద్ద మట్రి చెట్టు తొర్రలో ఆ ఆత్మలు వైఫ్ అండ్ హస్బెండ్ అస్థి పంజరాలు కనిపించాయి. ఇక ఆ చెట్టు చుట్టూ విభూతి రేఖలు గీస్తూ స్వామీజీ అష్టదిగ్బంధనం చేసేశాడు. స్వామీజీ దగ్గర రామ్ని ఉండమని బాను అడవిలో ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని వెతకడానికి బయలుదేరిపోయాడు. అడవిలో వెతుకుతున్న బానుకి ఎక్కడ కూడా క్లూ దొరకట్లేదు. నిరాశగా ఒక చెట్టు మొదట్లో తన టార్చ్ని ఆకాశం వైపు చూపిస్తూ కూర్చుండిపోయాడు. ఆ పక్కక టార్చ్ వేసిన బానుకి సడన్ షాక్. ఆ చెట్టుకి కుడివైపున ఒక పెద్ద బొరియా, భూమిలో చిన్న సైజు సొరంగ మార్గం లాంటిది ఉండడం చూసి నివ్వెరపోయాడు. ఆ బొయ్యలోనికి దూరి బాను ఆశ్చర్యపోయాడు. కింద పెద్ద గదిలా ఉంది. ఆ జాగిలం బహుశా నివసించే స్థలం ఇదేనేమో అని అనుకున్నాడు బాను. అక్కడ ఎంత వెతికినా ఏం దొరకడం లేదు బానుకి. చివరికి కోపంతో తన చేత్తో ఆ బొరియగూడని బలంగా గుద్దాడు. ఆ దెబ్బకి బాను చేయికి బలంగా గాయమైంది. మరో చేత్తో టార్చుని వేసి చూశాడు. తాను గుద్దుంది ఒక ఫ్రేమ్లో ఉన్న ఫోటోని. ఆ ఫోటోలో ఉన్నది కూడా బానునే. బానుకి మళ్ళీ ఏం తోచట్లేదు. అసలేంటి, నా ఫోటో ఇక్కడికెలా వచ్చింది, ఈ జాగిలానికి నాకేంటి సంబంధం అంటూ తనలో తానే ప్రశ్నల ప్రవాహం ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఫోటోని జాగ్రత్తగా గమనించిన బానుకి అర్థమైంది ఏంటంటే అది ఒక పెన్సిల్ ఆర్ట్. ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఎప్పుడు గీసారో తేదీ కూడా కనపడింది. ఆ తేదీ 25 ఏళ్ల క్రితం నాటిది. అప్పటికి బాను కనీసం పుట్టలేదు కదా. తల మీద పట్టుకున్నాడు దేవుడా అంటూ. కూల్ బాను కూల్ అంటూ తనను తానే శాంతపరుచుకుంటూ చూశాడు. ఆ ఫోటో ఫ్రేమ్ వెనక బొరియ గోడలో ఒక బాగా తుప్పు పట్టిన ట్రంకు పెట్ట కనపడింది. సరిగ్గా ఆ మట్టి రంగులో కలిసిపోవడంతో కనిపించలేదు బానుకి ఇప్పటిదాకా. పెట్టెను ఓపెన్ చేసి బానుకి ఒక డైరీ ఇంకా ఒక మొబైల్ ఫోన్ కనపడ్డాయి. మొబైల్కి ఛార్జ్ లేకపోవడంతో డైరీని తీసి చదవసాగాడు. అందులో తన పేరు రాజు అని, తను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడని, వాళ్ళ బంధువులు కూడా పట్టించుకోకపోయేసరికి
వారి నాన్నగారికి ఉన్న దాబాని నడుపుకుంటూ జీవనం సాగించేవాడినని, ప్రేమ పెళ్లి బంధాల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఒంటరిగానే మిగిలిపోయానని ఉంది. అలాగే తాను ఒక జాగిలాన్ని పెంచుకునేవాడినని, అమ్మా నాన్నల తర్వాత ఆ జాగిలంతోనే బంధం ఏర్పడిందని, దానికి నేను కూడా, నాకు అది తప్ప మరెవ్వరికీ మాకెవ్వరూ లేరని రాసి ఉంది. తాను వయసు మళ్ళిన తర్వాత దాబా పనులకు సాయంగా ఉంటారని, ఓ 2 భార్యాభర్తల్ని పనిలో పెట్టుకున్నాడని, వారు కూడా నమ్మకంగా పనిచేసేవారని రాసి ఉంది. తదుపరి పేజీలు భాగం మొత్తం చెదలు తినేయడంతో అప్పుడు అర్థమైంది భానుకి ఆ ఆత్మలు చెప్పినవన్నీ కట్టుకథలని, అసలు ఆ దాబాలో వారు కేవలం పని వాళ్ళు మాత్రమే అని. కానీ దాబా ఓనర్ రాజుకి ఏమైందో తెలియలేదు. ఆలోచిస్తూ భాను దొరికిన వస్తువుల్ని తీసుకొని పూజ దగ్గరకు వచ్చాడు. అక్కడికొచ్చేసరికి ఆ మర్రి చెట్టు మనిషిలా మాట్లాడడం చూసి భాను షాక్ అయ్యాడు. ఆ ఆత్మల్ని స్వామీజీ ప్రశ్నించసాగాడు. ఎవరు మీరు? ఎందుకు ఈ అడవిలో ఉన్నారు? మీరెలా చనిపోయారు? చెప్పండి, లేదంటే ఈ పవిత్రమైన గంగాజలంతో మీ ఆత్మల్ని శాశ్వతంగా అంతమొందిస్తాను అని బెదిరించి సమాధానం కోసం చూడసాగాడు. ఆత్మలు: నిజానికి మేము రాజు దాబాలో చేరాం. ఆయన దగ్గర చాలా ఏళ్లుగా ఉన్నాం. కానీ ఆ దాబాని మా సొంతం చేసుకోవాలని ఓ రోజు ఆయన తినే తిండిలో విషం కలిపించాము. కానీ ఆయన జాగిలం అది పసిగట్టి తిననీయలేదు. ఎలా అయినా చంపేయాలని అనుకొని ఆయన నిద్రపోయే సమయంలో గొంతులో గుడ్డలు కుక్కి కత్తితో పొడిచేశాం. ఇది చూసిన ఆ జాగిలం చైను తెంపుకొని మమ్మల్ని అడవిలో తరిమి తరిమి చంపేసింది. చివరికి మర్రి చెట్టు తొర్రలో మా శవాల్ని విడిచేసింది. కానీ ఇన్నేళ్ళ తర్వాత మా చనిపోయిన యజమాని రాము ఒకే పోలికలతో ఉన్న భాను వైపు చూపిస్తూ ఎలా తిరిగి వచ్చాడో అర్థం కాక చంపాలనుకున్నాం అని అసలు నిజాన్ని ఒప్పుకున్నాయి. భానుకి అప్పుడు నెమ్మదిగా అర్థమైంది రాజు ఎలా చనిపోయాడో, ఆ జాగిలం తనని ఎందుకు కాపాడిందో. ఇదంతా చూస్తున్న పోలీస్ భయపడుతూ, ఏంటయ్యా, ఇక్కడ నిజంగానే దయ్యాలున్నాయి, చంపేసేలా ఉన్నారు, మీరు వద్దు, మీ కేసు వద్దు అంటూ, అసలు పోలీస్ జాబే వద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. మేము చెప్తే మీరు నమ్మలేదుగా సార్, మీరే చూడండి అనేలోపు ఆ పోలీస్ భయంతో అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత స్వామీజీ వారి అస్థికల్ని హోమంలో వేసి బూడిద చేసి ఆ అస్థికల్ని సముద్రంలో కలపమని చెప్తాడు వాళ్ళకి. సముద్రానికి వాళ్ళ ఊరికి పెద్ద దూరం లేకపోవడంతో అదే రోజు రాత్రి వెళ్ళి ఆ అస్థికల్ని సముద్రంలో కలిపేశారు భాను అండ్ రాము. అక్కడితో ఆ దయ్యాల పీడ వదిలించుకున్నారు. కానీ ఆ దయ్యాలు చెప్పిన డెత్ మిస్టరీ ఎలా ప్రూవ్ చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. అప్పటికే లేట్ అవ్వటంతో ఇంటికెళ్ళి పడుకున్నారు ఇద్దరు. పొద్దున్నే లేచిన భాను ఆ పెట్టెలో దొరికిన ఫోన్కి ఛార్జింగ్ పెట్టాడు. కానీ వర్క్ అవ్వడం లేదు. ఆ ఫోన్ని రిపేర్ షాప్కి తీసుకెళ్ళి బాగు చేయించాడు. అందులో భానుకి పెద్ద సాక్ష్యం దొరికింది. అదేంటంటే భార్య భర్తలు రాజుని చంపినప్పుడు రికార్డ్ చేసిన వాయిస్ క్లిప్. రాజుకి ఊపిరాడకుండా చేస్తున్న టైంలో తనకు మొబైల్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఉంచాడు. రాజు చనిపోయిన దగ్గర ఆ మొబైల్ ఉండటంతో దానితో పాటు రాజుకి సంబంధించిన వస్తువులన్నింటినీ జాగిలం భద్రపరిచింది. ఆ దేవుడే దారి చూపించాడని ఆనందపడుతూ రామ్కి విషయం చెప్పాడు. కోర్టులో ఆ ప్రూఫ్స్ చూపించి ఆ పోలీస్ దగ్గర కూడా చెప్పించారు.
కాను మీరు చెప్పేది అబద్ధమయ్యే ఛాన్స్ ఉందని, ఇలాంటి ఫేక్ ప్రూఫ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయని అన్నారు లాయర్లు. ఆ మాటలకి భాను, సరే సార్, కావాలంటే పురావస్తు శాఖ వారిని పిలిపించి ఈ వస్తువుల్ని పరీక్షించండి, వారే చెప్తారు ఈ వస్తువులు ఎన్నేళ్ల నాటివో అని తినుకు బెనుకు లేకుండా చెప్పాడు. జడ్జి గారు కూడా వారు చెప్పినట్లు చేశాడు. పురావస్తు శాఖ వారు కూడా 3 గంటలు పరీక్షించి అవి సుమారు 25-30 ఏళ్ల నాటివని తేల్చడంతో వారిని నిర్దోషులుగా తీర్పు ఇచ్చారు జడ్జి గారు. తమని సేవ్ చేసిన జాగిలాన్ని చూసుకునేందుకు వెళ్ళారు రాంబానులు. కానీ అక్కడ జాగిలం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మత్తు ఇంజెక్షన్ చేయడంతో అనారోగ్యం పాలైంది. తన యజమాని చేతుల్లో ప్రాణం విడవాలని వేచి ఉన్నట్లు చూస్తుంది ఆ భానుని. ఆ జాగినాన్ని అలయ చూస్తుండేసరికి భానుకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. అలాగే తన ఒళ్ళోనే ప్రాణాలు వదిలేసింది ఆ జాగిలం. అలా తన యజమానిని ఒక్కసారి పోగొట్టుకున్నా ఇంకోసారి కాపాడి తన కృతజ్ఞతను చూపించింది. సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏం నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.